హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కార్తికా క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించే ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, ఇడ్లీ, దోశ, అలాగే చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. అలాగే ఒకసారి కొత్తిమీర పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్లాస్ బాటిల్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే మనకి పాడవకుండా 20 days ఉంటుందండి. లేదా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే 1 month పైన నిల్వ ఉంటుంది. మరి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా మేము ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నామండి. పాడైపోయిన ఆకులు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కుని క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్ని వాట్ చేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకోండి. వాటర్ లేకుండా కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. తర్వాత ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని చాలా కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇక్కడ చింతపండును మీరు తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకున్న కొత్తిమీరని బట్టి కూడా వేసుకోండి. నేను తీసుకున్న కొత్తిమీరకి ఇది కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని ఇందులో 2 tablespoons ఆయిల్ వేసుకుని అది వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 2 tablespoons పచ్చిశనగపప్పు, అలాగే 1.5 tablespoons మినప్పప్పు వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి 2 ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 tablespoon జీలకర్ర, అలాగే 2 tablespoons ధనియాలు వేసుకుని వీటిని కూడా ఒక 2 minutes లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 20 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే మీ పచ్చిమిర్చి ఉండే కారాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి ఒక చిన్న వెల్లుల్లిపాయని పాయల కింద తీసేసుకుని వేసుకోవాలండి. వీటిని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఆ వేడికి మగ్గితే సరిపోతుంది. అలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్ గా చల్లారనివ్వండి. అలా కంప్లీట్ గా వేడి మొత్తం చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకోండి. అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఇందులో ఒక tablespoon ఆయిల్ వేసుకుని అది వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మొత్తం వేసేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న కొత్తిమీర మంచిగా ఫ్రై అయినట్టయితే ఈ విధంగా దగ్గరికి పడి కలర్ చేంజ్ అవుతుందండి. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా చల్లారబెట్టుకోండి. ఈ లోపు మనం ముందుగా మిక్సీ జార్లోకి వేసుకున్న వాటిలోకి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి వాటర్ వేసుకోవద్దండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా ఇందులో వేసేసుకోండి. అలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని దీన్ని కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకుంటున్నప్పుడు వాటర్ అనేది అసలు అవసరం పడదండి. మీకు ఒకవేళ అవసరం పడుతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ని వేడి చేసుకుని చాలా తక్కువగా వేసుకుని మిక్సీ పట్టుకోండి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా గట్టిగానే ఉండాలండి. మీకు వాటర్ ఎక్కువైనట్టయితే పలచగా అయిపోతుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. దానికోసం బాండీ పెట్టుకుని ఇందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుని వేడవ్వనివ్వండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయల్ని కొద్దిగా దంచి వేసుకోండి. అలా దంచి వేసుకున్నట్టయితే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర వేసుకుని వీటిని ఒక 1 minute ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటిని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పెట్టుకున్న ఈ తాలింపుని మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చళ్ళలోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ కొత్తిమీర పచ్చడిని కనుక ఇలా ఒకసారి చేసుకుని మీరు వేడివేడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది మనకి 1 month పాటు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో ఎయిర్ టైట్ బాక్స్ లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే. మరి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.